దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2000 సంవత్సరాల క్రితం మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసయ్యని గురించి బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, ఆయనలో ఏ మార్పు లేదు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవిస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా అయితే ప్రేమ కలిగి ఆనాటి తరాన్ని, ఆ లోకాన్ని, ఆ ప్రజలని ప్రేమించాడో, ఈ రోజుకి కూడా ఆయన లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. అనగా దేశాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్న మనల్ని ప్రేమిస్తున్నాడు. దూరం నుండి శబ్దయంత్రం ద్వారా ఈ మాటలు వింటున్న ఈ కాలనీ ప్రజలందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. కారణం, మన దేవుడు ప్రేమించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదివినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. దూరం నుండి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని ప్రజలారా, గ్రామస్తులారా, కొద్ది నిమిషాలు ఈ మాటలు మీరు ప్రేమతో ఆలకించాలని మరి దేవుని ప్రేమను బట్టి మేము బ్రతిమాలుకుంటూ చెప్తున్నాం. కొద్ది మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరం అవుతాయని నమ్ముతున్నాం. ఎక్కడున్నా కూడా మీ పనుల్లో ఉంటూనే ఈ మాటలు ఆలకించాలని దేవుని పేరట తెలియచేస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదివితే అక్కడ ఏమి రాయబడి ఉంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడింది. చదివిన వాక్యం గ్రామానికి మనకి అర్థమగినట్లు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ఆ మంచి మనసుని గ్రామ ప్రజలకి మనందరికి కూడా దేవుడు అనుగ్రహించి నీతిగల మార్గాలలో మనలను స్థిరపరచునుగాక. నా ప్రియమైన దేవుని ప్రజలారా, కాలనివాసులారా, ఈరోజు రాత్రి ప్రార్థన కోటాలు ఏర్పాటు చేయబడిన కారణం దేవుని ప్రేమ లోకానికి తెలియజేయాలి అన్న ప్రత్యేకమైన కారణం, ప్రత్యేకమైనటువంటి ఆశ చేత దేవుని ప్రేమని మీకు తెలియజేయాలని, దేవుని ప్రేమని మీ గ్రామానికి తెలియజేయాలని, దేవుని ప్రేమని మరి అందరూ గుర్తెరుగునట్లుగా మరి ఆశతో ఈ ప్రార్థన కోటాలు ఏర్పాటు చేయబడ్డాయి. చదవబడిన వాక్య భాగాన్ని ఆలోచించేస్తే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెనో అని. దేవుడు ప్రేమించే స్వభావం కలిగినవాడు. ఈరోజు మేము ఆరాధించి ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రేమించే స్వభావం కలిగినవాడు. ఆయన దేవుడు కాబట్టి ఖచ్చితంగా లోకాన్ని ప్రేమించి తీరాలి. ప్రియులరా, మాట మాత్రం చెప్పడం కాదు కానీ తన ప్రేమని నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య క్రియలలో చేసి చూపించాడు భూమి మీద. ఈ రోజున లోకంలో ప్రేమ కరువైపోయిన దినాల్లో మనం నివసిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమిస్తున్నాను అని చెప్పిన భర్త కొద్ది రోజుల్లో ప్రేమ మారిపోయి, ప్రేమ తగ్గిపోయి, భార్యని విసిగించేవాళ్ళు, భార్యని బాధ పెట్టేవాళ్ళు, కుటుంబాన్ని కకావికలం చేసుకునేవాళ్ళు, లేకపోతే భార్యని అడ్డు తొలగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. భర్త మీద ప్రేమ చూపుతున్నటువంటి భార్య అనేక కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో కూడా కొద్ది కాలం తర్వాత ఆ ప్రేమ కళంకంగా మారిపోయి అనేక రకాల కారణాల చేత ప్రేమ తగ్గిపోయి మరణానికి కూడా తీసుకెళ్ళిపోతున్న దినాల్లో భార్యే భర్తని మరణానికి అప్పగించేటట్లుగా అనేక కార్యాలు ఇప్పుడు లోకంలో జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. మనుషుల ప్రేమలు స్వార్థంతో నిండిపోయినాయి. కుటుంబాల మధ్య నిజమైన ప్రేమలు కనుమరుగైపోయాయి. డబ్బు ఉన్నప్పుడు ఒక ప్రేమ, డబ్బు లేనప్పుడు ఒక ప్రేమ, సంపాదించుకున్నప్పుడు ఒక ప్రేమ, సంపాదన లేనప్పుడు ఒక ప్రేమ. ఈ లోకంలో డబ్బుతో, ఆస్తులతో, అంతస్తులతో ముడిపడిపోయినాయి చాలా వరకు ప్రేమలన్నీ. స్వార్థపూరితమైన ప్రేమలతో నిండిపోయినటువంటి ఈ లోకంలో నిజమైన ప్రేమ కొరకు మనుషులు వెతుకుతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్నటువంటి మరి నజరేయుడని యేసు 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని, లోకాన్ని ప్రేమించాడని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి ప్రేమ మారిపోద్ది కానీ దేవుని ప్రేమ మారదు. దేవుని ప్రేమ మారని ప్రేమ. అందుకే యేసయ్య పేరేంటంటే నిన్న నేడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు
ఆయన ప్రేమించే దేవుడు. యేసయ్య స్వభావం, నేను ప్రకటిస్తున్న దేవుని నిజమైన స్వభావం ప్రేమ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషుల మధ్య ప్రేమలు మనం చూస్తున్నప్పుడు అసలు ప్రేమ భూమి మీద ఉందా? ప్రేమలు ఏమండి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని బైబిల్లో రాయబడింది. ఈ రోజున భూమి మీద అక్రమం విస్తరించుట చేత ప్రజలలో ప్రేమ తగ్గిపోయింది. రకరకాల పాపిష్టి కార్యాలలో ప్రజలు ఇరుక్కుపోయి నిజమైన ప్రేమ, మనశ్శాంతి, సమాధానం లేక అల్లాడిపోతున్నారు ఈ రోజుల్లో ఉన్న అనేక మంది. ఒక్కసారి ఈ మాటలు మీరు ఆలోచిస్తే, నిజంగా మిమ్మల్ని ప్రేమించేవాడు, నిజంగా నన్ను ప్రేమించగలిగిన వాడు, నిన్ను ప్రేమించగలిగిన దేవుడు ఈరోజు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని చెప్పడమే కాదు, ప్రేమించిన ఆ దేవుడు లోకం కొరకు ఏం చేశాడు? దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే అందరూ చెప్తారులయ్యా, ఆ దేవుడు ప్రేమించాడు. అయితే ఏంటంట? దేవుని ప్రేమ సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఈ మాట మనం వినాలి. నా ప్రియమైన సహోదరులరా, ఈ లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు తన ప్రేమకు గుర్తుగా ఏం చేశాడో తెలుసా? మరి లోకమును ప్రేమించిన దేవుడు తన ప్రేమకు గుర్తుగా ఏం చేశాడంటే, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనుషులందరినీ నాశనానికి పోకుండా కాపాడి నిత్య జీవానికి తీసుకువెళ్ళే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు దేవుడు లోకమును ప్రేమించి, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించి, భూమి మీద ఉన్న మానవ జాతి నశించిపోకుండా, నరకాగ్నికి వెళ్ళిపోకుండా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో, నెమ్మదితో, ఆరోగ్యముతో, ఆనందముగా, రోగములు లేకుండా, అశాంతి అసమాధానం లేకుండా, అనుమానపు గొడవలు లేకుండా, పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు నిత్యము బాధ వేదనలతో బ్రతకకుండా సంతోష సమాధానాలు కలిగిన వారై భూమి మీద ఆరోగ్యముగా, నెమ్మదిగా, సుఖముగా బ్రతికిన వాళ్ళు ఏదో ఒకరు చనిపోవాలి. కాబట్టి చనిపోయిన తర్వాత నశించిపోకుండా ఉండునట్లు నిత్య జీవానికి ఈ భూమి మీద ఉన్న వారందరినీ తీసుకుని వెళ్ళదలిచి మన పరలోకపు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనందరి కోసం బలిగా ఇచ్చాడు అని చెప్పింది వాక్యం. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన గ్రామస్తులారా, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకనాడు మరలా మనం అందరం కన్నుమూయాలి. ఈ లోకము శాశ్వతమైంది కాదని మనందరికీ తెలుసు. 60, 70, 80, 90, 100 మొత్తం మీద మన శక్తిని బట్టి మనం కొంతకాలం జీవిస్తాం. జీవించిన తర్వాత చనిపోతాం. చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే, కొందరు రకరకాల సమాధానాలు చెప్తారు. నా ప్రియమైన వారులారా, బైబిల్ ఎరిగిన వాళ్ళు కానీ, ఏ పేరుతో దేవుళ్ళని ఎన్ని విధాలుగా కొలుస్తున్న వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే, చనిపోయిన తర్వాత స్వర్గం ఉంది, చనిపోయిన తర్వాత చెడు పనులు చేసిన వాళ్ళకి నరకం ఉంటుంది, మంచి పనులు చేసిన వాళ్ళకి స్వర్గం ఉంటుంది అని చెప్తారు. ప్రియులారా, పరలోకము, నరకము అనే 2 స్థలాలు నశించిపోతున్న మానవుల కొరకు, చనిపోతున్న మానవుల కొరకు సిద్ధంగా ఉన్నాయని బైబిల్ కూడా చెప్పింది. కాబట్టి మరణించిన తరువాత ఆరని అగ్ని గంధకములతో మండే గుండంలో, ఆరని అగ్ని గంధకములతో మండు గుండములో మనుషులు పాలు పొందకుండానట్లు ఆ అగ్నిలో కాలి ఆ శాపాన్ని, బాధని, ఏడుపులు, కేకలు లేకుండా జీవితాంతము నెమ్మది కలిగి సుఖముగా, సంతోషముగా పరలోకంలో బ్రతుకున్నట్లుగా ఈ భూమి మీద ఆనందాన్ని ఇవ్వడానికి, మరణించిన తర్వాత పరలోకములో కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రేమించిన దేవుడు తన ప్రేమకు గుర్తుగా తన ప్రియ కుమారుని భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం పంపించాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆ లోకంలో ఉన్న వాళ్ళు నశించిపోకూడదని వాళ్ళ కొరకు రక్షకుని నియమించాడు. అంటే మన కోసం రక్షకుని నియమించాడు. అంటే ఎల్లాయిపాలెలో ఉన్న ప్రతి వ్యక్తి నశించిపోకూడదని, మరణము తర్వాత నరకాగ్నికి వెళ్ళకూడదని, మరణం తర్వాత అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందకూడదని ఈ రోజున మరి దేవుడు లోకానికి ఒక రక్షకుని పంపినట్లుగా బైబిల్లో సెలవిచ్చింది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక ఎవ్వరూ నశించిపోకుండానట్లు తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపి, ఆ ప్రియ కుమారుని మరణం ద్వారా అందరూ మేలు, నిత్య జీవము, నెమ్మది, ఆరోగ్యం, క్షేమం, మరణం తర్వాత పరలోకం పొందినట్లుగా ఒక మార్గమును సిద్ధపరిచాడు దేవుడని బైబిల్లో రాయబడింది. ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని వారలారా, మీకు అర్థమయ్యే మాటల్లోనే చెప్పాలని నేను ఆశపడుతున్నాను.
లోకమును ప్రేమించిన దేవుడు ఈ లోకం కొరకు ఏమి చేశాడు అంటే 3 రోజులు మూడు రకాలైన విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. లోకమును ప్రేమించిన దేవుడు ఈ లోకం కొరకు ఏం చేశాడు అని చెప్పే ముందు ఈ లోకములో ఉన్న నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అని నేను ముందు చెప్పాలి. మొట్టమొదటగా నా ప్రియమైన దేవుని వారలారా, దూరం నుంచి మాటలు వింటున్న వారు ఎవరైనా మీరు గమనించాలి, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయనకి నువ్వు నశించిపోవటం ఇష్టం లేదు. ఆయనకి ఈ భూమి మీద నువ్వు ఏడుపులతో బతకడం ఇష్టం లేదు. ఈ భూమి మీద నీవు అప్పులతో సతమతమై అప్పులు కట్టలేక బ్రతకడం కంటే చావడమే మేలని ఏడుస్తూ ఉన్న నీవు ఆ విధంగా అప్పుల బాధతో కృషించి నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. ఆయన నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, దూరం నుంచి మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, అమ్మా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎవరివైనా, యేసును ఎరిగిన బిడ్డవేనైనా, యేసయ్యను ఎరగని బిడ్డవే అయినా, మనలందరినీ దేవుడు సృష్టించాడు. యేసుక్రీస్తు లోకంలో ఉన్న అందరికీ దేవునికి మహిమ కలుగును గాక. మనమే ఆయన్ని దేవుడిగా ఎంచడానికి ఇష్టపడం, కానీ ఆయన ఈ భూలోకానికి నిజమైన ప్రేమ గల దేవుడు. ఆయన నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏడవటం ప్రభువుకి ఇష్టం లేదు. అనేక రోగాలలో నువ్వు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. భయంకరమైన జబ్బులతో నువ్వు బాధపడి నీ వయసు కంటే ముందుగానే 30 సంవత్సరాల వయసులో క్యాన్సర్ జబ్బుతో చచ్చిపోవటం మనల్ని ప్రేమిస్తున్న దేవుడికి ఇష్టం లేదు. 40 సంవత్సరాల వయసులో ఎయిడ్స్ జబ్బుతో చచ్చిపోవడం మనల్ని ప్రేమిస్తున్న యేసయ్యకి ఇష్టము లేదు. నా ప్రియమైన వారలారా, అప్పులు తీర్చలేమో అనే భయంతో 45 సంవత్సరాల వయసులో ఉన్న ఒక వ్యక్తి, ఆయన భార్య, పిల్లలందరూ విషము తాగి ఆ రాత్రి అందరూ చనిపోవటం, ఇలా తమ ప్రాణాలని అర్ధాంతరంగా తీసుకోవటం సృష్టికర్త అయిన దేవునికి ఇష్టం లేదు. కారణం, ఆయన మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు రాత్రి ఎవరైనా ఈ మాటలు వినేవాళ్ళు, ఇక మాకు ఈ బ్రతుకొద్దు, ఈ జీవితం వద్దు, చచ్చిపోతాం, సస్తే బాగుంటుంది ఈ లోకంలో, ఎవ్వరు నమ్మదగిన వాళ్ళు కాదు, నా బంధువులే నన్ను మోసం చేశారు, నా రక్త సంబంధికులే నన్ను మోసం చేశారు, ఎవరు నాకు ఈరోజు సహాయం చేసేవాళ్ళు లేరు, అంత బూటకమే, వాడుకొని వదిలేసేవాళ్ళే వీళ్ళంతా, వీళ్ళ కళ్ళ ముందు బతకడం కంటే చావటం మేలని ఆత్మహత్య తలంపులతో బాధపడుతున్నటువంటి ఓ నా ప్రియ సహోదరి, సహోదరుడా, అమ్మా, అయ్యా, మీరెవరైనా ఈ మాటలు వింటున్నట్లయితే, మరి లోకాన్ని సృష్టించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు చెప్తున్నాడు, మీరు ఆ విధంగా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మీ వయసు కంటే మంచి ముసలి వయసులో చనిపోవడం దేవునికి ఇష్టం. మంచి ఆరోగ్యము కలిగి నిండు ముసలి వయసు వచ్చేదాకా పిల్లలు కని కుటుంబాలు సంతోషంగా, నెమ్మదిగా, ఆదరణ కలిగి, ఆరోగ్యం కలిగి, అప్పుల బాధ లేక, చీకటి శక్తి దయ్యాలతో బాధ, ఈ దయ్యాలు చీకట్లు బట్టి ఇబ్బందులు పడటం ఆయనకి ఇష్టం లేదు. నెమ్మది కలిగి, సమాధానం కలిగి, ఆరోగ్యం కలిగి, ఐశ్వర్యం సంపాదించుకొని, నిండు మనసుతో, నిండు కుండవలే నెమ్మది కలిగి, క్షేమము కలిగి, ఇతరులకి 10 మందికి పెట్టగలిగే స్థితిలో ఆరోగ్యముగా, క్షేమముగా, సుఖముగా, మంచి వృద్ధాప్యం వరకు నువ్వు బ్రతికి, ఆ తర్వాత నువ్వు కన్ను మూసి చనిపోయిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు నువ్వు ఉండటం దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించేది చనిపోయిన తర్వాత పరలోకానికి ఇవ్వడం మాత్రమే, దాని కొరకు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత పరలోకానికి తీసుకెళ్ళడానికి మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు కూడా నువ్వు క్షేమముగా, నెమ్మదిగా, సుఖముగా, ఆరోగ్యముగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, మీలో ఎవరు ఏడవడం దేవునికి ఇష్టం లేదు, సమస్యలతో కృంగిపోవడం దేవుడికి ఇష్టం లేదు, అర్ధాంతరంగా మీ ప్రాణాలు తీసుకోవడం ప్రభువుకి ఇష్టం లేదు. భర్తతో విసిగిపోయి ఈ భర్తతో ఏగడం కంటే చావడమే మేలని ఒకవేళ ఆత్మహత్య తలంపుల ప్రయత్నం చేస్తున్న నువ్వు ఆ విధంగా మధ్యలోనే నీ జీవితాన్ని తీసుకోవటం నీ దేవునికి, నా దేవునికి, మన తండ్రికి, మన దేవుడికి ఇష్టం లేదమ్మా, ఇష్టం లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, అనగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ బాధలతో బాధపడుతున్నావో అన్నా, దూరాన్ని నుంచి మాటలు వింటున్నావో అక్క, నువ్వు ఏ సమస్యలతో బాధపడుతున్నావో, ఏ కష్టాలతో బాధపడుతున్నావో, ఏ రోగాలతో బాధపడుతున్నావో, నిన్ను ఏడిపించే సమస్య ఏదైనా
నువ్వు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు. ఆయన మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. మీరు ఒక్కసారి నన్ను సమీపిస్తే, నా దగ్గరకు వస్తే, బిడ్డలారా మీ అందరికీ నేను ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, విశ్రాంతిని కలుగు చేసి మీ ప్రాణాలను తెప్పరెల్ల చేస్తానని, నా వైపు రండి, నా దగ్గర రండని ప్రేమగల దేవుడు ఈరోజు రాత్రి పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నిజముగా నీకు ఈ లోకంలో సంతోషంగా బ్రతకాలని ఆశ ఉంటే, ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయావు కదా సహోదరుడా, అమ్మా, అక్క, అన్న, ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయావు, నా వల్ల కాదని అలసిపోయావు కదా. ఒక్కసారి యేసయ్య వైపు వస్తే, యేసయ్య దగ్గరికి వస్తే, నువ్వు ఎన్ని బాధల్లో, ఎన్ని కష్టాల్లో, ఎన్ని సమస్యల్లో నువ్వు కట్టబడి మనశ్శాంతి లేక కృంగిపోయి ఉన్నా కూడా నీ చెయ్యి పట్టుకొని నిన్ను లేపి సంతోషాన్ని ఇచ్చి నిలబెడతాడు భూమి మీద యేసు నామములో. నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడే నిన్ను గెలిపిస్తాడు యేసు నామములో. నువ్వు ఎక్కడైతే మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆదరణ లేక అలమటిస్తున్నావో అక్కడే నీకు మంచి నెమ్మదిని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి, భద్రతనిచ్చి, కాపుదలనిచ్చి, నీ సమస్యలన్నిటిలో నుంచి పైకి లేపి ఈ భూమి మీద నువ్వు సుఖముగా, సంతోషంగా బతికేటట్లుగా నీకు నాకు సహాయము చేయగల దేవుణ్ణి ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్నాను. ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నన్ను అందరూ మర్చిపోయారు. ఏం పాస్టర్ గారు, బాగానే చెప్తున్నావు నువ్వు. నన్ను అందరూ మర్చిపోయారు. పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, బిడ్డలు నన్ను వదిలేశారు, భర్త వదిలేశారు, భార్య, బంధువులు వదిలేశారు. నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నా అంటావా అన్నా? ఇది అబద్ధం కాదు, ఇది కలబొల్లి మాటలు కాదు. ఒక్కసారి చూడు, ఒక్కసారి యేసు వైపు చూడు. నువ్వు చేయాల్సింది ఏమి లేదు. యేసయ్యా నన్ను కనికరించని ఒక్క మాట నువ్వు అడిగా ఆయన వైపు చూడగలిగితే నీ జీవితాన్ని విప్లవాత్మకంగా ఎక్కడెక్కడ నువ్వు పడిగాపులు కాచి గందరగోళమై నీ పరిస్థితులన్నీ చిన్నాభిన్నమైపోయి కన్నీళ్ళు విడుస్తున్నావో వాటన్నిటిని మార్చి నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన యేసు నీకున్నాడని నువ్వు మర్చిపోవద్దు. ఆయన మనందరి దేవుడు బిడ్డలారా, ప్రియులారా, ఆయన మనందరి దేవుడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. మనలందరినీ ప్రేమించిన దేవుని మనం కలుగున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది అంటారు, అయ్యా లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారు. మరి లోకాన్ని ప్రేమించే దేవుడు ప్రేమకు గుర్తుగా ఏమన్నా చేస్తాడా మాకు? ఇప్పుడు ఒక భార్య భర్తని ప్రేమిస్తుంది. భార్యకి భర్త అంటే మంచి ప్రేమ అనుకుందాం, ఓకే. ఒకవేళ నిజంగా భార్యకి భర్త అంటే ప్రేమ అయితే ఇప్పుడు ఆ భార్య భర్త కొరకు ఏదో ఒకటి చేయాలా? భార్య తన ప్రేమని భర్తపై చూపించాలి క్రియలలో. భర్తకి ఏం చేయాలా? ప్రేమ కలిగిన భార్య సమయానికి ఉద్యోగానికి పోయేవాడైతే ముందుగా లేచి అని రెడీ చేసి క్యారేజ్ ఇవ్వాలా. ఒకవేళ ఏదైనా బాగలేకుండా వస్తే హాస్పిటల్కి వెళితే మంచం దగ్గరే ఉండి అన్ని సఫారీలు చేయాలా. ఒకవేళ నీరసంగా ఉండి పైకి లేని పరిస్థితిలో ఉంటే అన్నీ భార్య చేయాలి. చేస్తారు, మనం చూస్తున్నాం కదా. ఈ రోజున భార్య భర్తను ప్రేమిస్తుంది అంటే ఆ భర్త కొరకు ఆ భార్య ఎన్నో విధాలుగా కష్టపడుతుంది. తన బిడ్డల కొరకు ఎంతో చేసి తన ప్రేమని క్రియల్లో చూపిస్తుంది భార్య. ఏమండి, భూ సంబంధమైన వ్యక్తులే ఒకరినొకరు ప్రేమించుకుంటే వాళ్ళ కొరకు ఎంతో త్యాగపూర్వకమైన కార్యాలు చేస్తారు కదా. మరి మనల్ని ప్రేమిస్తున్నటువంటి రక్షకుడైన యేసు మన కొరకు ఏం చేయడా? ఏమి చేయలేడా? ఎందుకు చేయలేడండి? ఆయన ఎన్నో కార్యాలు చేస్తారు. ఒక భార్యని భర్త నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఆ భార్య కోసం భర్త ఎన్నో త్యాగాలు చేస్తాడు. పగలు పొద్దులస్తం కష్టపడి పనిచేసి మరి సంపాదించి తన చెమట గార్చి సంపాదించి తీసుకొచ్చి భార్యని బయటికి వెళ్ళనీయకుండా ఎంతో సంతోషంగా చూసుకుంటాడు ప్రేమ కలిగిన భర్త. ఆ భార్య కొరకు మంచి విలువైన వస్త్రాలు కొనిచ్చి ఆమెను సంతోష పెడతాడు, బట్టలు తీసిస్తాడు. కొంతమంది భర్తలు భార్యలకి ఎందుకమ్మా నీకు ఏడు నుంచి వస్తుంది అని 3 సంవత్సరాలుగా ఒకటే చీర కట్టుకో మాల మాస్టర్లు బట్టి అయిపోయినా కూడా కొంతమంది భర్తలు భార్యలకు తీసిరు. ప్రేమ తగ్గిపోయిందా? చెప్పలేం. పరిస్థితులను బట్టి మరి మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోతున్న దినాల్లో నిజమైన ప్రేమ, భార్య మీద భర్తకు నిజంగా ప్రేమ ఉంటే ఆ భార్య కోసం ఎన్నో త్యాగాలు చేసి తన ప్రేమని నిరూపించుకుంటాడు ఆ భర్త. ఒకవేళ తండ్రికి తన పిల్లల మీద ఇష్టం ఉన్నట్లయితే ఆ పిల్లల కొరకు ఎన్నో త్యాగాలు చేస్తాడు తండ్రి. వారి చదువుల కొరకు ఎంతో కష్టపడి తీసుకొచ్చి డబ్బులు కట్టి చదివిస్తాడు. అవసరమైతే ఉన్న ఆస్తి అమ్మి తన బిడ్డల చదువు కోసం పెట్టి తన బిడ్డల ప్రయోజకులుగా మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. భర్త మీద ప్రేమ కలిగిన భార్య తన ప్రేమని క్రియల్లో చూపిస్తుంది. భార్య మీద ప్రేమ కలిగిన భర్త తన భార్య కొరకు క్రియల్లో చూపిస్తాడు ప్రేమని. బిడ్డల మీద ప్రేమ కలిగి ఉన్న తండ్రి తన బిడ్డల మీద ప్రేమని క్రియల్లో చూపిస్తాడు.
బిడ్డల మీద ప్రేమ కలిగిన తల్లి వారి కొరకు ఎంతో కరిగిపోయి వారి కోసం కష్టపడి పనిచేస్తుంది. మన కళ్ళ ముందు ఇన్ని ప్రేమలు కనబడతా ఉన్నాయి. ఈ ప్రేమలు కాకుండా ఇంకో ప్రేమ కూడా ఉంది. ఆ ప్రేమ మనందరికీ తెలుసు. 18 సంవత్సరాలు రాగానే మమ్మీ, ఓ మమ్మీ, నేను వాడినే చేసుకుంటా మమ్మీ, వాడిని కానీ చేయకపోతే నేను ఎలా బావిలో దూకేస్తా మమ్మీ, బావిలో దూకమంటావా, వాడినే చేస్తావా? ఇది ఒక ప్రేమ. అమ్మా ఇన్ని సంవత్సరాలు పుట్టి పెంచి పెద్ద చేసి, అమ్మా నేను చేశాను కదమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా చేస్తున్నావమ్మా, వద్దమ్మా నా మాటినమ్మా, మంచి సంబంధం తెచ్చి చేస్తావమ్మా, ఎలా బావిలో దూకమంటావా, చేస్తావా అని ఆ ప్రేమను నమ్మి, క్షణకాల అల్పకాల ప్రేమలు నమ్మి ఎంతోమంది ఆడపిల్లలు మోసపోతున్న వాళ్ళని మన కళ్ళతో చూస్తున్నాం. ఏ విధము చేతనైనా ప్రేమ ఈ రోజున అనేక మంది చేత అనేక త్యాగాలు చేయిస్తుంది. ఈ భూమి మీద ఉన్న ప్రేమలలో మనం నమ్మదగిన బలమైన శ్రేష్టమైన ప్రేమ తల్లి ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తల్లి ప్రేమ తన బిడ్డల మీద ఎంతగానో చూపిస్తుంది. తల్లి తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటుంది బిడ్డల కోసం, తన అందాన్ని పోగొట్టుకుంటుంది బిడ్డల కోసం, తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డలకు ఇస్తుంది. వారు పెరిగి పెద్ద పెళ్లిళ్ళు చేసేదాకా వాళ్ళ కోసం తన సుఖాలు వదులుకొని చంపుకొని తల్లి బిడ్డల కోసం బతుకుతుంది. ఈ భూమి మీద చెప్పుకోదగ్గ ప్రేమ ఏదైనా ఉందంటే ఒకే ఒక ప్రేమ, అది తల్లి ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇంతమంది ప్రేమించిన వాళ్ళు తమ ప్రేమని త్యాగాల రూపంలో, తమ ప్రేమని క్రియల రూపంలో చూపిస్తున్నారు కదా. మరి దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నది నిజమైతే ఆయన మన కొరకు ఏమైనా చేశాడా? ఆయన మన కొరకు ఏమైనా చేస్తాడా? ఆయన మన కొరకు ఏమైనా సమకూర్చాడా? ఆయన మన కొరకు ఏదైనా చేస్తాడా? నిజంగా మనల్ని ప్రేమించినట్లయితే దూరాన్ని నుంచి మాటలు వింటున్న నా ప్రియ అక్కలారా, చెల్లెళ్ళారా, అమ్మా, కన్నీళ్ళలో బాధల్లో కష్టాల్లో కూరుకుపోయి ఏడుస్తున్న ఓ అక్క చెల్లి, ఈరోజు నువ్వు వినాలి ఈ మాట. నిన్ను యేసు ప్రభు వారు ప్రేమిస్తున్నారని నేను చెప్తున్నాను. ఆయన నిన్ను ప్రేమించేది నిజమైతే ఆయన నీ కొరకు ఏమేమి చేయగలడో చెప్తా ఈ రాత్రి. నిన్ను ఆయన ప్రేమించేది నిజమైతే, ఏమండి నన్ను ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, నా మరణం వరకు నన్ను ఆయన ప్రేమిస్తాడన్న నమ్మకం నాకుంది. ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టే ఈరోజు నేను కరోనాలో కొట్టుకుపోకుండా, కరోనాలో చచ్చిపోకుండా, మరి మరణం నా మీదకి రాకుండా కాపాడబడి, ఎన్నో ప్రమాదాలు తప్పించబడి, ఆరోగ్య క్షేమాలు కలిగి, నెమ్మది కలిగి, ఏ కష్టం బాధ లేకుండా సంతోషంతో ఈరోజు ఇక్కడ నిలబడి మాటలు మాట్లాడగలుగుతున్నాను. నేను నమ్ముతున్నాను నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని. ఒకవేళ నీకు నమ్మకం కలగాలంటే ఆయన నీ కొరకు ఏమేమి చేస్తాడో నేను ఇప్పుడు చెప్తాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూర్చొని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అని మీరు నమ్మునట్లుగా మీకు కొన్ని కార్యాలు చెప్పాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మన కొరకు ఆయన ఏమేం చేస్తున్నాడో ఒక 3 విషయాలు చెప్పి, ఆ 3 విషయాల్లో మొదటి విషయాన్ని వివరించి ఈరోజు మన రాత్రి మనం ముగించేద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ప్రేమిస్తున్న దేవుడు లోకం కొరకు ఏం చేస్తాడో రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన కొరకు ఏం చేస్తాడో, యేసు వారి సమాజ మందిరాలలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తని ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎదుగు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చున్న వాళ్ళు లైన్లో ఉండారా, వెళ్ళిపోయారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు లైన్లో ఉండారా? అంత లైట్లు ఏమి లేవు, నిద్రపోయిన ఇబ్బంది ఏమి లేదని అప్పుడే తోగుతున్నారా? తూగిన వాళ్ళారా, మిమ్మల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు యేసునామములో. బాగా తోగండి. ఇంకా మాతో మాట్లాడట్లే, పాస్టర్ గారు గ్రామంతో మాట్లాడుతున్నాడు, మనం ఎట్ట నిద్రపోయినా పర్వాలేదు, చీకటి ఉంది, వెనక లైటే లేదు. జయదేవ్ రాజా, జేడి, కళ్ళు మూసుకుండావా, కళ్ళు తెరిచి ఉండవా? మీరు కూడా వినాలా మర్యాదగా. అందరినీ ప్రేమిస్తున్న దేవుడు మన కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడో చూడండి. ఇప్పుడు మీరు చూడండి, గ్రామం వింటారు, మీరు చూడండి. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నది నిజమైతే ఆ లోకము కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో తెలుసా? నంబర్ 1, ప్రజలలో ఉన్నటువంటి ప్రతి వ్యాధుల్ని, నానా విధమైన రోగాల్ని స్వస్థపరచుటకు దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే దానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే, ఎల్లాయిపాలెం గ్రామంలో దూర ప్రాంతాల నుంచి శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా,
ఇక 10 నిమిషాలు నేను ముగించబోతున్నాను. యేసయ్య ప్రేమ వాస్తవమైనదైతే ఆయన చెప్తున్నాడు, ఎట్టి వ్యాధి కలిగిన ఏ వ్యాధిలో నువ్వు ఉన్నావా, నువ్వు అనేక రకాల వ్యాధుల చేత ఈరోజు పీడించబడుతున్నారా, మరి ఈ మాటలు వింటున్న మీలో శరీరంలో అనేక రకాలైన వ్యాధులు బాధల చేత నువ్వు బాధపడుతున్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, ఆయన ప్రేమకు గుర్తుగా ఎట్టి వ్యాధి కలిగిన వారైనా, ఎట్టి రోగం కలిగిన వారైనా, ఎట్టి వ్యాధి బాధలు ఉన్న వాళ్ళైనా ఆయన దగ్గరకు వస్తే ఆయన ఇప్పుడే స్వస్థపరుస్తాడని మనకు మాటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అన్నారు. మరి ఆ లోకంలో నువ్వు నేనున్నాము. నిన్ను యేసయ్య ప్రేమించింది నిజమైతే, ఒకవేళ నీకు ఎట్టి వ్యాధి ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, కిడ్నీ చెడిపోయిందా, కిడ్నీ పనిచేయట్లేదా, గుండె పనిచేయట్లేదా, ఊపిరితిత్తులు పనిచేయట్లేదా, లేకపోతే పేగుల్లో క్యాన్సరా, రకరకాల క్యాన్సర్లా, ఏ పరిస్థితుల్లో నువ్వు బాగలేవో ఇక్కడ ఏ మనుషులు బాగు చేయరు. కానీ నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు అని, ఓ సహోదరి, అక్క, అన్న, అమ్మ, నీవు నిజముగా యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మి ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే నీ శరీరంలో ఉన్నది ఏ రోగమైనా ఆయన నిన్ను స్వస్థపరచి చూపిస్తాడు. ఆయన ప్రేమని దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎట్టి వ్యాధి కలిగిన వారినైనా నా యేసయ్య ఈ రాత్రి స్వస్థపరుస్తాడు. మెదడులో ఇన్ఫెక్షనా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మరణానికి దగ్గరగా ఉన్నారా, హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణ దగ్గరగా ఉన్నారా, నీ అవయవాలు చెడిపోయిన ఎటువంటి భయంకర పరిస్థితిలో చెడిపోయినా డాక్టర్లు అందరూ ఇంకొక కొన్ని నెలల్లో నువ్వు చచ్చిపోతావని హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ డాక్టర్లు అందరూ చెప్పేశారా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి, నీ ఆరోగ్యం పరిస్థితి ఎంత విషమించిపోయినా, ఇక మరణ దినాలను లెక్కించుకుంటా నువ్వు ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా ఈరోజు ఈ మాట గుండెల్లో తీసుకయ్యా, ఈరోజు ఈ మాటని నీ గుండెల్లోకి రానివ్వమ్మా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నది ఆయన రుజువుపరచుకోవాలనుకుంటే, లేదా ఆయన ప్రేమను రుజువు చూడాలనుకుంటే, భయంకరమైన వ్యాధుల మధ్య, రోగాల మధ్య నువ్వు పీడించబడుతున్నట్లయితే ఒక్కసారి యేసు వైపు చూడు. నీ రోగము ఏదైనా ఈరోజు రాత్రి నా దేవుడు స్వస్థపరచడానికి శక్తి కలిగి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో ఒక్కసారి వచ్చి రుచి చూడు బిడ్డ. ఎట్టి వ్యాధి కలిగిన స్థితిలో నువ్వు ఉన్నా, భయంకర రోగాలు ఇప్పుడు ఏలుబడి చేస్తున్నాయి మనుషుల్ని. చిన్న వయసులోనే క్యాన్సర్ గడ్డలని, పేగుల్లో ఇన్ఫెక్షన్ అని, తర్వాత చెవి, ముక్కు, గొంతు క్యాన్సర్లని, గుండె జబ్బులని, ఊపిరితిత్తుల జబ్బులని, శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని రకాల వ్యాధుల చేత, రోగాల చేత ప్రజలు పీడించబడుతున్నారు. ఈ రోజున ఎలయపాలలో సుదూర ప్రాంతాల నుంచి ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన దేవుని సహోదరులారా, దేవుని ప్రియులారా, మీరు ఎట్టి వ్యాధులతో, ఎట్టి బాధలతో, ఎట్టి కష్టాలతో బాధపడుతున్నా నా ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే రండి, మీ వ్యాధుల్ని, రోగాల్ని స్వస్థపరిచి నా ప్రేమను మీ ఎడల వ్యక్తపరుస్తాను. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద సేవ చేసినప్పుడు ఆయనకు ఎదురుపడినటువంటి వ్యాధిగ్రస్తుల్ని, రోగగ్రస్తుల్ని యేసయ్య స్వస్థపరచాడని ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధిని, రోగాన్ని స్వస్థపరిచాడు అని రాశారు. రెండోది, నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడించబడుతున్న వ్యాధిగ్రస్తులందరినీ ఆయన స్వస్థపరిచాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలో కూర్చున్న వాళ్ళైనా సరే, దూరం నుంచి మాటలు వింటున్న వాళ్ళైనా సరే, నీ జీవితంలో, నీ శరీరంలో ఏ వ్యాధి ఉంది, ఏ రోగం ఉంది, నీ పిల్లల్లో, నీ కుటుంబంలో, బంధుమిత్రుల మధ్య, బంధుమిత్రుల శరీరాల్లో వారు ఎటువంటి భయంకరమైన వ్యాధుల చేత బాధించబడుతున్న వారైనా అమలరా, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ రోగముల నుండి ఈ రాత్రి ఆయన మిమ్మల్ని విడిపించుటకు శక్తి కలిగిన వాడు. ఒక్కసారి ఆయన వైపు మీరు చూడగలిగితే మీ జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడి ఈ భూమి మీదే మీరు పరలోకాన్ని అనుభవించేటట్టుగా చేస్తాడు యేసు నామంలో. చనిపోయిన తర్వాత పరలోకం ఇచ్చే దేవుడి కంటే కూడా మనకి బ్రతుకున్నప్పుడే పరలోకం ఇచ్చే దేవుడు కావాలి. ఎట్లాగైనా సావు నాకు అనవసరం, చచ్చిపోయినప్పుడు నీకు పరలోకం ఇస్తా అంటే ఆ దేవుడు మనకు అవసరం లేదు. చచ్చిపోయిన తర్వాత పరలోకం ఇస్తా, ఇప్పుడు మాత్రం మీ బాధల్లో మీరు చావండి, మీరు ఏడవండి, మీరు ఎట్లాగైనా పోండి, నాకు సంబంధం లే అనే దేవుడు మనకు ఎందుకండి? ఈ భూమి మీద మనకి ఏ దేవుడు కావాలంటే ఇక్కడ బ్రతికి ఉండగానే రోగములు లేని శరీరాన్ని, జబ్బులు లేని ఆరోగ్యకరమైన శరీరాన్ని, బిడ్డలారా, లక్షల రూపాయలు హాస్పిటల్లో కట్టుకొని డాక్టర్లకు ఇచ్చి సంపాదించిందంతా హాస్పిటల్ పాలైపోతూ ఉంటే డబ్బుకు వ్యయం, జబ్బు తగ్గక
కన్నీళ్ల మధ్యలో విసిగిపోతున్న వాళ్ళు ఎందరో ఉండొచ్చు ఈరోజు రాత్రి. ప్రియులారా, మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. అమ్మా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయ్యా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఇప్పుడు నువ్వు మనసు మార్చుకొని యేసు క్రీస్తు వైపు తిరగగలిగితే ఎంత భయంకరమైన జబ్బుల చేత నువ్వు బాధించబడుతున్నా నా ప్రభు అయిన యేసయ్య ఈరోజు రాత్రి నేను స్వస్థపరిచి ఆరోగ్యముగా నేను నిలబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్వస్థపరచని జబ్బు ఈ భూలోకంలో లేనే లేదో. ఎయిడ్స్ వ్యాధి కలిగిన వాళ్ళు ఈ రోజున బ్రతికి ఆరోగ్యంగా దేవుని పనిచేసి సంతోషంగా జీవిస్తున్నారు. మందు లేని మాయరోగాలతో బతుకుతున్న వాళ్ళు దేవుని కృపచేత ఆయన నమ్ముకొని ఆరోగ్యంగా ఉన్నారు. యేసు ప్రభు భూమి మీదే పరలోకాన్ని ఇస్తాడు మనకి. యేసు ప్రభు వారు భూమి మీదే ఆనందాన్ని, సంతోషాన్ని, సౌఖ్యాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని ఇస్తాడు. ఈ భూమి మీదే నీ జీవితాన్ని పరలోకంగా మార్చేస్తాడు. ప్రియులారా, ఆ ప్రేమగల దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు విసిగిపోయావో, ఏ రోగాల చేత బాధపడున్నావో, ఏ సమస్యల చేత కట్టబడున్నావో, ప్రతి నెలకు వెళ్ళి హాస్పిటల్లో వేలకు వేలు పోసి నీ జీవితంలో మనశ్శాంతి లేక ఈ మాత్రలు మింగడం కంటే చావడమే మేలని అనుకుంటూ ఉన్నట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, నువ్వు ఆయన వైపు రాగలిగితే, ఆయన ఎదుగు రాగలిగితే ఈరోజు రాత్రి ఎట్టి వ్యాధి గలవాడైనా, ఎట్టి జబ్బు కలిగిన వారైనా, మనుషులు కాదు దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు యేసు నామములో. నీవు నమ్మి రాగలిగితే ఈరోజు రాత్రి గొప్ప అద్భుతాన్ని చూస్తావు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. ఈ లోకాన్ని ప్రేమించిన యేసుక్రీస్తు వారు లోకానికి ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటంటే, ఎట్టి జబ్బు గల వాళ్ళైనా, ఎట్టి వ్యాధి గల వాళ్ళైనా, ప్రతి విధమైన వ్యాధి. కొంతమంది డాక్టర్లు చెప్తారు, 100కో 1,00,000కో ఒక్కరికే వస్తుంది ఈ జబ్బు, అట్టాడు జబ్బు ఇది. ఈ వ్యాధులు మామూలు వ్యాధులు కాదు, అందరికి రావు, చాలా రేర్గా చూస్తామంటాడు జబ్బులు. ఈ జబ్బు వచ్చిందంటే పోవటమే కానీ బతికేది ఉండదు అని కొంతమంది డాక్టర్లు తేల్చేస్తారు. ప్రియులారా, ఒకవేళ అటువంటి భయంకరమైన పరిస్థితులు, క్యాన్సర్ ముదిరిపోయి మరణ పడుగుల్లో ఉన్న అంచుల్లో ఉన్నవా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎట్టి వ్యాధితో, జబ్బుతో నువ్వు బాధపడుతూ, ఏడుస్తూ, మూలుగుతూ ఉన్నట్లయితే, డబ్బు ఖర్చు పెట్టిన ప్రయోజనం లేక, బంధుమిత్రులు వదిలేసి, భర్త ప్రేమ మారిపోయి, భార్య ప్రేమ మారిపోయి, జబ్బు వచ్చిందని నిన్ను అందరూ వదిలేసి ప్రక్కన పడేసిన సహోదరి సహోదరుడా, నా ప్రభువైన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు రాత్రి నీకు చెప్పమని చెప్తున్నాడు. నువ్వు నిజముగా యేసు ప్రేమను నమ్మి నీ దేవునిగా ఆయన అంగీకరించి ఒక్కసారి ఆయన వైపు తిరిగితే, ఎంత భయంకరమైన జబ్బుల్లో, వ్యాధుల్లో నువ్వు పడి ఉన్నప్పటికీ నీ చెయ్యి పట్టి లేపి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ భూమి మీదే నీ జీవితాన్ని పరలోకమయంగా మార్చేస్తాడు. అటువంటి శక్తి కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్తాం హల్లెలూయా. దాంట్లోనే రెండోది ఏంటంటే, ప్రజల యొక్క వ్యాధులు, రోగాలు స్వస్థపరుస్తాడు. రెండోది, నానా విధములైన వేదనల చేత పీడించబడుతున్న వారిని కూడా ఆ వేదనల నుండి విడిపించుటకు శక్తి కలిగిన దేవుడుగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా? వేదనల చేత పీడించబడుతున్న వారిని విడిపించేంత ప్రేమ. వేదన ఏమండి, ఈ రోజున పిల్లలు చదువుకుంటుండగా రేపు నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దో, వీళ్ళు కాలేజీకి వెళ్ళట్లేదు, చదువుకోవట్లేదు, ఏ పని రాదు, నా బిడ్డలు ఎలా బ్రతకతారో అని కొంతమంది తల్లిదండ్రులకి వేదన పిల్లల గురించి. చెడిపోయిన పరిస్థితిలో ఒకవేళ ఉంటే పిల్లలు, మరి మగపిల్లలు త్రాగుడికి అలవాటైపోయి నానా భయంకరమైన పరిస్థితుల్లో సమాజానికి, గ్రామానికి వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంటే, నా కడుపును పుట్టిన బిడ్డలు ఇట్లా అయిపోయారేందని బిడ్డల గురించిన బాధ. వివాహమైన తర్వాత భర్త త్రాగుబోతుగా మారి భార్యని, పిల్లలు పట్టించుకోకుండా సంపాదించిందంతా తాగుడు ఖర్చు పెట్టి, అడిగితే చీటికి మాటి కొడుతూ, మనశ్శాంతి లేకుండా కుటుంబం ఒక నరకంలాగా అయిపోతే, కృంగిపోయిన కుటుంబాలు ఎన్నో ఉంటాయి ఇక్కడ. మనశ్శాంతి లేని జీవితం, అత్తల ద్వారా విసిగిపోయిన కోడళ్ళు, కోడళ్ళ ద్వారా విసిగిపోయిన అత్తలు, భార్య ద్వారా విసిగిపోయిన భర్తలు, భర్తల ద్వారా విసిగిపోయిన భార్యలు, పిల్లల ద్వారా విసిగిపోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రుల ద్వారా విసిగిపోయిన పిల్లలు. మన వేదనకి కారణం ఏమిటో నాకు తెలియదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి వేదనలో ఈరోజు నువ్వు జీవితాన్ని గడుపుతున్నట్లయితే, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, బీపీ షుగర్లు పెరిగిపోయి ఏడుపే అన్నపానాలుగా, ఎప్పుడు చూసినా ఏడుపే, ఎక్కడ చూసినా ఏడుపే, మనశ్శాంతి లేక బయటికి మాత్రమే నవ్వుతూ లోపల కృంగిపోయి ఉన్నటువంటి నా ప్రియ సహోదరుడా, అమ్మా సహోదరి, ఈరోజు రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నానా విధములైన వేదనల చేత నువ్వు పీడించబడుతున్నప్పటికీ
నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రేమను రుజువుపరచుకోవడానికి నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు రాత్రి. ఎట్టి వేదనలోనూ ఉన్నప్పటికీ ఒక్కసారి ప్రభువు వైపు రాగలిగితే నీ వేదనలన్నిటిని నిన్ను విడిపిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నానా విధములైన వేదనల చేత బాధపడే వాళ్ళందరినీ వేదనలో నుంచి తప్పించగలిగిన దేవుడు. ఏ దేవుడైతే ఏంటండి, వేదనల్లో నుంచి తప్పించే దేవుడు కావాలి మనకి, రోగాల్లో నుంచి రక్షించే దేవుడు కావాలి, నేను నీ జబ్బులు స్వస్థపరుస్తానని చెప్పే దేవుడు కావాలి. చెప్పడమే కాదు, చేసి చూపించేవాడు కావాలి మనకి. ఈరోజు నేను మాట్లాడుతున్నది ఒక మనిషి గురించి కాదు నా ప్రియులారా. ఈరోజు నేను మాట్లాడేది సాదాసీదా మనిషి గురించి కాదు. ఆకాశాన్ని భూమిని నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను మన తల్లి గర్భాలలో పిండములుగా రూపించిన సృష్టికర్తను గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ఎంత ప్రేమించాడంటే, ఎట్టి వేదనలో నువ్వు ఉన్నా చెడిలా, అమ్మా, అయ్యా, సహోదరుడా, ఎంత భయంకరమైన బాధల్లో నువ్వు ఉన్నప్పటికీ ఆ బాధలన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తానని మాటిస్తున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత గొప్ప దేవుడు నీకు అర్థమవుతుందా? ఈరోజు బాధల చేత, సమస్యల చేత స్థితికి పోయి ఆ బాధలు తట్టుకోలేక త్రాగుడుకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఎందరో ఉంటారు. ఆ బాధలు మర్చిపోవడానికి తాగుడిని అలవాటు చేసుకొని ఆ త్రాగుడికి, మద్యపానానికి బందీలుగా, బానిసలుగా మారిపోయి దాంట్లో నుంచి బయటికి రాలేక తాగి 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 అవయవాలు చెడిపోయి మరణానికి ఎదురు చూపులు చూస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఈ రోజున. అమ్మా, నువ్వు ఎంత భయంకర కష్టంలో ఉన్నా కూడా, అయ్యా, నువ్వు ఎంత భయంకరమైన వేదనలో ఉన్నా కూడా నీకంటూ ఒక రక్షకుడు ఉన్నాడని ఈరోజు రాత్రి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకు నీ జీవితాన్ని ముగించుకోవాలి? ఎందుకు చనిపోవాలి భూమి మీద? ఈ భూమి మీద నువ్వు నెమ్మదిగా, సుఖముగా ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ఏడుస్తున్నావో అక్కడే నీ తల ఎత్తి నిలబెట్టగలిగిన ఒక రక్షకుడు నీకు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. యేసు యేసు ఆయన ప్రతి వేదన నుంచి నిన్ను విడిపిస్తాడు యేసునామంలో. ప్రతి బాధ నుంచి నిన్ను తప్పిస్తాడు యేసునామంలో. నీ పిల్లలు నీ బాధకి కారణమైతే నీ పిల్లల్ని మార్చి పడేస్తాడు నీతిమంతులుగా. ఒకవేళ నీ బాధకి నీ భర్త కారణమైతే నీ భర్తని మంచివాడిగా మార్చి పడేస్తాడు. నీ బాధకి నీ భార్య కారణమైతే నీ భార్యని మంచిదానిగా మార్చి పడేస్తాడు. ఒకవేళ నీ వేదనకి, నీ కన్నీళ్ళకి, ఆక్రందనలకి ఏది కారణమో ఆ కారణాన్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చి, ఏడుపు కృంగి కుషించిపోయిన చోటే ఎక్కడ నువ్వు వేదన పడ్డావో అక్కడే సంతోషంగా బ్రతికేటట్టుగా నిన్ను నిలబెట్టగలిగిన దేవుణ్ణి ప్రకటిస్తున్నాను ఈరోజు రాత్రి. చనిపోయిన తర్వాత పరలోకం అది ఉందో లేదో అని అంటారు కొంతమంది. అది తీసేయండి. చనిపోయిన తర్వాత పరలోకం కంటే బ్రతికుండగానే మనకు స్వర్గం కావాలి, బ్రతికుండగానే మనకు పరలోకం కావాలి. మన జీవితంలో కష్టాలు తొలగిపోవాలి, నష్టాలు తొలగిపోవాలి, క్షేమము, సమాధానము, ఆరోగ్యం రావాలి, ఈ భూమి మీద నెమ్మదిగా బ్రతకాలి. అలా నిన్ను బ్రతికించగలిగిన దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్తున్నాను. ఆయన లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు ఆయన నజరేయుడైన యేసు. నువ్వు నమ్మగలిగితే చాలమ్మా. నువ్వు ఈయనకి ఏం డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, లక్షలు లక్షలు కట్టాల్సిన అవసరం లేదు, వేలు వేలు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తు నాకు కావాలి అయ్యా, నువ్వు నాకు ఆరోగ్యాన్ని ఇస్తానన్నావు, నా జబ్బులు బాగు చేస్తానన్నావు, అయ్యా నువ్వు నిజమైన దేవుడిని నేను నమ్మాలంటే నా రోగం బాగు చేయని అడుగు చాలు. నీ రోగం బాగా అయిన తర్వాత నమ్ముకుందులే. ముందు ఒక్కసారి ఆయన వైపు చూడు. దేవుడు అని మనం నమ్మాలంటే ముందు మనకి ఏదో ఒక మేలు జరిగితే కదా నమ్మాలి. అందుకే పరిగెత్తు వచ్చేయండి, నేను పిలవట్లా. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే అయ్యా, నువ్వు వేదనలు తీర్చేవాడు అంట కదా, నువ్వు రోగాలు స్వస్థపరిచేవాడు అంట కదా, నా బ్రతుకుని బాగు చేస్తానని దైవజనులు చెప్తుంటే నేను విన్నాను. నువ్వు ప్రేమించే దేవుడు అంట కదా, నువ్వు నిజంగా నన్ను ప్రేమించేది వాస్తవం అయితే నా రోగము స్వస్థపరచబట్టు నేను చూడాలని ఒక్క మాట అడుగు సహోదరుడా. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, నువ్వు ఎంత దూరంలో ఉన్నా, ఈరోజు రాత్రే నిన్ను దర్శిస్తాడు యేసునామంలో. ఈరోజు రాత్రే నీ దగ్గరకు వస్తాడు యేసునామంలో. ఈరోజు రాత్రే నీ మనసులో ఒక నెమ్మదిని కలుగజేసి యేసే నిన్ను బాగు చేశాడనే గుర్తు నీకు ఇస్తాడు. ఆ తర్వాత వద్దు కానీ యేసే దగ్గరికి. మేలు చేసే దేవుడు ఎక్కడుంటే ఒక్కసారి ఆ వైపు చూడు. ప్రియులారా, మనమందరం ఆయన పిల్లలమి. ఏ వేదనలో చితికిపోయావు, ఏ బాధల్లో ఉన్నావు, ఏ కష్టాల్లో ఉన్నావు, పిల్లల వల్ల విసిగిపోయావా, భర్త వల్ల విసిగిపోయావా, భార్య వల్ల విసిగిపోయావా, సంపాదించిన డబ్బు చాలక, కుటుంబాన్ని చాకలేక, పోషించలేక, మరి
పేదరికం చేత విసిగిపోయావా? నీ వేదనకి, నీ బాధకి, నీ కన్నీళ్ళకి కారణం ఏంటో నాకు తెలియకపోయినా నిన్ను సృష్టించిన దేవునికి అన్నీ తెలుసు. అందుకే నిన్ను ప్రేమించిన దేవుడు, నీ మీద ప్రాణం కలిగిన దేవుడు, నువ్వంటే ఇష్టపడిన దేవుడు, నువ్వు నశించిపోవటం ఇష్టం లేక ఈ దిగులుతోటే బీపీ షుగర్లు పెరిగి అర్ధాంతరంగా ప్రాణం పోయి చనిపోవటం ప్రభువుకి ఇష్టం లేక ప్రేమ కలిగి ఈరోజు ఈ ప్రార్థన కూటమి నీ కోసం ఏర్పాటు చేయించాడు. నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకే ఈ ప్రార్థనలు ఏర్పాటు చేయించాడమ్మా. ఒక్కసారి యేసు వైపు చూస్తే చాలు, నువ్వేమి రావాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండు. నువ్వు నిజమైన దేవుడు అయితే, అయ్యా నన్ను ప్రేమించేది నిజమైతే, నన్ను నువ్వు ప్రేమించేది వాస్తవం అయితే, నా రోగం తగ్గిపోవాలి, నా కష్టాలు తీరిపోవాలి, నన్ను కానీ నువ్వు బయటికి లాగగలిగితే నేను నిన్ను నమ్ముకుంటానని ఒక్క మాట చెప్పు బిడ్డ. నువ్వు ఉన్న స్థితిలోనే నిన్ను దర్శిస్తాడు యేసునామంలో. ఈరోజు రాత్రే నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడతాడు యేసునామంలో. కారణం నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభువైన యేసయ్య సమాధిలో లేడు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే సమాధిని గెలిచి లేచిన మృత్యుంజయుడు, పునరుద్ధానుడు, సజీవుడు, మాట్లాడే దేవుడు. ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చే ప్రేమ గల తండ్రి. నువ్వు ఏ బాధలో ఉంటావో అక్కడ పిలిస్తే అక్కడ నీ కోసం ప్రత్యక్షమవుతాడు. ఆయన ఆయనకి అంత ప్రేమ. కారణం ఏంటంటే నువ్వు నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు. నిన్ను ప్రేమించిన నా తండ్రి మాట్లాడుతున్నాడు. అయ్యా వేదనలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఏ బాధలో ఉన్నావు సహోదరుడా? ప్రాణం తీసుకుంటే పోద్ది, నేను ఆత్మహత్య చేసుకుంటాను, మందు దాకంత మందు చచ్చిపోతానని ఒకవేళ ప్రాణాలు తీసుకోవాలన్న బాధలోనే ఉన్నావేమో. ఒక్కసారి చూడిన వైపు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు. ఒక్క మాట అడుగు, నువ్వు ప్రభువా నన్ను ప్రేమించేది వాస్తవం అయితే, ఓ యేసయ్యా నువ్వు నన్ను ప్రేమించేది వాస్తవం అయితే నన్ను దర్శించు, నా కష్టాలు తీర్చని అడిగితే ఈరోజు రాత్రి నీ దగ్గరికే నడుచుకుంటూ వచ్చి నీ జీవితాన్ని కట్టడానికి శక్తి కలిగిన దేవుడని నేను హృదయపూర్వకంగా ప్రేమతో చెప్తున్నాను. ఈరోజు రాత్రి ఈ మాటలు నీ గుండెల్లోనికి దూసుకొని వచ్చునుగాక యేసునామంలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో మాట చెప్పి ముగిస్తాను. మూడో మాట చెప్పి, ఈ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నది వాస్తవం అయితే, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్న సంగతి వాస్తవం అయితే, నా ప్రభువైన యేసయ్య, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో మాట్లాడుతున్న సంగతి, దేవుడు మీతో మాట్లాడుతున్న సంగతి వాస్తవం. మీరు గమనించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని వ్యక్తపరిచేది మరొక మాట రాయబడింది అక్కడ. అదే మత్తయి సువార్త 4:23 కింద. ఇప్పుడు నేను 24 చదువుతున్నా చూడండి. నానా విధములైన రోగముల చేత బాధించబడే వాళ్ళని స్వస్థపరిచాడు, ఒకటి. రెండోది నానా విధములైన వేదనల చేత పీడించబడే వాళ్ళని దేవుడు స్వస్థపరిచాడు, 2. మూడోది దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగుల్ని, పక్షవాయు గల వారిని వారు ఆయన ఎదుగు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే వాళ్ళని ఈ విధంగా దేవుడు స్వస్థపరుస్తున్నాడో, గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి, యొర్దానుకు అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్న మాట వాస్తవం. ఆయన తన ప్రేమని మన మీద ఎలా చూపిస్తాడో తెలుసా? మూడోది దయ్యాలు పట్టుకున్న వాళ్ళని దయ్యముల నుండి విడిపించుటకు, ఆయన ఆ దయ్యముల నుండి నీ కుటుంబాన్ని విడిపించడం ద్వారా ఆయన ప్రేమ నీ మీద చూపిస్తున్నాడు. అపవిత్రాత్మ శక్తుల చేత బంధించబడి బయటికి రాలేక బాధపడుతున్న నిన్ను దాని నుండి విడిపించి ఆయన ప్రేమను నీ మీద చూపిస్తాడమ్మా. చాంద్ర రోగం ప్రియులరా, పక్షవాతపు వ్యాధి, ఎందరో పక్షవాతపు వ్యాధి కలిగిన వారిని ఆ రోజుల్లో నా ప్రభువుని యేసు స్వస్థపరిచాడు. ఆ రోజుల్లోనే కాదు, నీవు నమ్మి యేసు వైపు తిరిగితే నీ కాలు చెయ్యి పడిపోయి సంవత్సరంగా నువ్వు మంచం మీద లేవలేక పడి ఉన్నా కూడా ఈ రోజు రాత్రి పక్షవాతంతో బాధపడుతున్న నీవు, యేసయ్యా నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్మాలంటే నా పక్షవాతపు వ్యాధిని స్వస్థపరచగలవా అడిగి చూడు. ఈరోజు రాత్రే నిన్ను కూడా స్వస్థపరిచి శక్తినివ్వగల సమర్థుడైన దేవుడని నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను బిడ్డ. నీ పక్షవాతపు వ్యాధిని స్వస్థపరిచి నీ మీద ఉన్న ఆయన ప్రేమ నీకు రుజువుపరుస్తాడు. ఒకవేళ ఎవరైనా ఏమండే కుష్టు వ్యాధో
ఇక ఏ వ్యాధో, చర్మ వ్యాధో, కిడ్నీలో, గుండెలో, నీ బాధ ఏదో, నీ వ్యాధి ఏదో, నీ రోగం ఏదో, నీ సమస్య ఏదో, నువ్వు ఎట్టి వేదన చేత బాధించబడుతున్నావో, ఎన్ని విధాలుగా నువ్వు కుమిలిపోయి ఉన్నావో, ఇక నన్ను ఎవ్వరూ లేపలేరు, నాకు మరణమే శరణమని అనుకున్నట్లయితే, కాదు కాదు కాదు, నీకు మరణమే గతి కాదు. నిన్ను ఆ భయంకరమైన కృంగువల, నిరాశ, నిస్పృహ నుండి, కృంగిపోయిన స్థితి నుంచి నిన్ను లేపడానికి ఒక దేవుడు ఉన్నాడని ఈ రాత్రి నీకు ధైర్యం చెప్పడానికే ఈ ప్రార్థనలు పెట్టించాడయ్యా. నీ కొరకే, నువ్వు నశించిపోకూడదనే మీ కొరకే ఈ ప్రార్థనలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక్కసారి అడగండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో. ఆయన ప్రేమని మీ మీద రుజువుపరుస్తాడు ఈరోజు రాత్రి. నా ప్రియమైన వారలారా, చివరి మాట, దయ్యాల చేత పీడించబడుతున్న వారిని కూడా ఆ దయ్యముల నుండి విడిపించి తన ప్రేమను రుజువుపరుచుకోగల ప్రేమగల తండ్రిని మీకు ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుతా హల్లెలూయా. మా ఇళ్లలో దయ్యాలు లేవులేండి, మాకెందుకు పడతాయి దయ్యాలు అని అనుకుంటారు కొంతమంది. ప్రియులారా, దయ్యాలు ఎన్ని రకాలుగా ఇళ్లలో ఉంటాయని నేను చెప్తాను వినండి. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తలు ఇద్దరు ఊరకనే కొట్టుకుంటా ఉన్నారు, తిట్టుకుంటా ఉన్నారు అనుకోండి. 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి భార్యాభర్తలు, భార్య అలిగి పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉంది. పెద్దల పంచాయతీ పెట్టి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారంటే కారణం ఏంటో తెలుసా? బైబిల్ చెప్పింది సాతానుకి లేదా దయ్యానికి ఉన్న పేరు దొంగ. బైబిల్ చెప్పింది సాతాను పేరు దొంగ, దోచుకునేవాడు. వాడు ఏమేమి దోచుకుంటాడో తెలుసా? మన ఇంట్లో ఉన్న సమాధానాన్ని దోచుకుంటాడు, మన ఇంట్లో ఉన్న ఆనందాన్ని దోచుకుంటాడు, నీ ఇంట్లో ఉన్నటువంటి సంతోషాన్ని దోచుకుంటాడు. దొంగతనం చేస్తాడు నీ సంతోషాన్ని. నువ్వు నీ భర్త సంతోషంగా ఉంటావు, ఆ దయ్యానికి, ఆ సాతాను గారికి ఇష్టం లేదు. నువ్వు నీ పిల్లలు ఆరోగ్యంగా బతకడం వాడికి ఇష్టం లేదు. అందుకే భార్యాభర్తల మధ్య తగాదాలు పెట్టి కుటుంబాన్ని, కాపురాన్ని కోల్చాలని చూస్తున్నాడు. ఇప్పటికే నీ కాపురం దెబ్బతినిపోయే పరిస్థితుల్లో ఉండొచ్చేమో. సాతాను గాడు ఇంకా మన ఇంట్లో ఎలా ఉంటాడో తెలుసా? ఎంత సంపాదించినా ఇంట్లోకి తేకుండా ఎక్కడో బ్రాందీ షాపుల దగ్గర కట్టొచ్చేస్తున్నారంటే, వేలకు వేలు ధారపోస్తున్నారంటే, సంపాదించిందంతా పరాయి వాళ్ళు తింటున్నారంటే కారణం అదిగో ఆ దురాత్మ మద్యపానం రూపంలో, తాగుడు రూపంలో నీ కుటుంబాన్ని పట్టేసిందయ్యా. తాగుడు రూపంలో నీ కుటుంబాన్ని పట్టుకుని ఉందమ్మా దురాత్మ, చీకటి శక్తి, దయ్యాలు, ఆ గాలి నీ కుటుంబాన్ని పీడిస్తున్నాయి. తాగుడు అనే చెడ్డలవాటిని నీలోనికి చొప్పించి దాని ద్వారా నీ ఇంట్లో ఏ మాత్రం మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఒక నరకప్రాయంగా నీ ఇంటిని మార్చేసింది ఎవరో తెలుసా? అపవిత్రాత్మలు, దయ్యాలు. అనుమానాలు నీ ఇంట్లో ఉన్నాయంటే అదిగో మన ఇంటి మీద సాతాను, దయ్యం దాడి చేశాడని అర్థం. ఎంతో చక్కని కాపురం, సంవత్సరాల పాటు ఆరోగ్యంగా, నెమ్మదిగా, సంతోషంగా, ఎంతో ఆప్యాయత, అనురాగం కలిగిన బతికిన భార్యాభర్తలు ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు అనుమానాలు పెంచుకుంటున్నారంటే దయ్యం మీ ఇంట్లో ప్రవేశించింది కాబట్టే అనుమానాలు స్టార్ట్ అయ్యాయని బైబిల్లో రాయబడి ఉంది. కుటుంబాలు సమాధానంగా, నెమ్మదిగా, భార్యాభర్తలు ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకడం మనల్ని పుట్టించిన సృష్టికర్త అయిన మన దేవునికి ఇష్టం. కాపరాలు కూల్చేవాడు దయ్యం, కాపరాలు కట్టేవాడు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాలు కట్టేవాడు యేసు, కుటుంబాలు కూల్చేవాడు సాతాను. అనుమానాలు నీ ఇంట్లో ఉన్నాయంటే అది దయ్యం కార్యక్రమం, దయ్యాలు చేస్తున్న కార్యం. మనశ్శాంతి, నెమ్మది లేకపోవడం సాతాను చేసే పని. అత్త కోడలకి తగులు పెట్టి 24 గంటలు తగులు పెట్టేది దయ్యం. మామాలకు తగాదాలు, బంధువులకు తగాదాలు, చిన్న చిన్న విషయాలకే తలల బగలు కొట్టుకొని కోర్టు గొడవలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారే. నా ప్రియ సహోదరులారా, ఇలా అంటున్నానని ఏమనుకోబాకండి. ఇలా గొడవలు, కొట్లాటలు, కక్షలు, కార్పణ్యాలు, కలహాలు పెట్టేది ఎవరో తెలుసా? నాశనము చేయువాడు అని పేరు పెట్టుకున్న దయ్యం. వాడు మన ఇంట్లో ఉన్నట్లయితే గొడవలు, కొట్లాటలు, కోర్టు గొడవలు, పోలీస్ స్టేషన్ గొడవలు, 24 గంటలు పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకొన్ని కుటుంబాల్లో అయితే సాతాను తీవ్ర స్థాయిలో దాడి చేసి వీళ్ళు వాళ్ళైనా చంపుతారు, వాళ్ళు వీళ్ళనైనా చంపుతారు. నరహత్య చేసే స్థాయికి తీసుకెళ్ళిపోతాడు సాతాను. మర్డర్. సమాజంలో ఒక మంచి పేరు లేకుండా చేసి ఫలానా వాడిని చంపాడు, అందుకే వాడిని 7 సంవత్సరాలు జైల్లో పెట్టారు, ఆ జైల్లో నుంచి నిన్నే బయటకు వచ్చాడు అని మన కుటుంబం గురించి ఏ మాత్రం కూడా విలువ లేకుండా సమాజంలో నిన్ను ఒక పనికి మాలిన వాడిగా చిత్రీకరించేది ఎవరో తెలుసా? దయ్యం. ఒంట్లోకే రావాల్సిన అవసరం లేదు, వాడు బయట నుంచి కూడా ఎన్నో కార్యాలు చేస్తాడు. తాగి కిడ్నీ చెడిపోయిందని చెప్పారన్నా, లివర్ చెడిపోయిందని చెప్పారన్నా. మీకు తెలుసా? మీ ఆరోగ్యాన్ని దొంగిలించాడు వాడు. ఆ భయంకరమైన చెడ్డలవాట్లు నీలో పెట్టి, పేకాట అంటే నీకు ఇష్టమైపోయింది, జోదం, బెట్టింగ్ల మీద
ఈరోజు లక్షల రూపాయలు అప్పులైపోయిన సహోదరులు ఎంతోమంది ఏడుస్తున్నారు. లక్షల రూపాయలు అప్పులైపోయి ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టి కుటుంబాల్లో సమాధానం కోల్పోయి నెమ్మది లేక ఇల్లు వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఎందరో మనకు కనబడుతున్నారు అక్కడక్కడ. దీనికి కారణం ఎవరో తెలుసా? ఆ చెడుతనాన్ని మనలో ప్రవేశపెట్టిన దయ్యం, సాతాను, దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు అని చెప్పింది వాక్యం. ఆ సాతాన్ని, దయ్యముల చేత పీడించబడుతున్న వారిని అందరినీ, దయ్యములు పట్టిన వారిని 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు అయిన యేసయ్య ఆ దయ్యాలని వాళ్ళలో నుంచి విడిపించి స్వస్థపరిచాడు యేసు నామములో. ఆ రోజే కాదు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజు కూడా దయ్యాల చేత రకరకాలుగా పట్టి పీడించబడుతున్న వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉన్నట్లయితే, నేను చెప్పిన విధానంగా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఒక్కసారి ఏమైందో, చెడుల వాటికి లోబడిపోయి పిల్లల చదువు పోయింది. ఎంతో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నా బిడ్డలు ప్రయోజకులు కాకుండా చదువును పూర్తిగా మర్చిపోయి చెడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారంటే కారణం ఏంటో తెలుసా? అదిగో ఆ సాతాను, దయ్యం మన కుటుంబాల్లో ప్రవేశించి మన పిల్లల బ్రతుకులు పాడు చేసేస్తున్నాడు. బాగా జరుగుతుంది వ్యాపారం, నీ వ్యాపారం ఒక్కసారిగా దివాలా తీసేసింది. నువ్వెంతో మంచిగా జరుగుతున్న వ్యాపారం ఒక్కసారి కిందకు పడిపోయింది. నష్టాల ఊబిలో కూరుకుపోయావు, లక్షల రూపాయల అప్పులో కూరుకుపోయావు. కారణం ఏంటో తెలుసా? వ్యాపారాలను ఆశీర్వదించి వ్యాపారాలను దీవించడం ద్వారా కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకొని మనల్ని ఆశీర్వదించి సహాయం చేసేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడైతే, అదే వ్యాపారాలు నష్టమైపోయేటట్టు చేసి దివాలా తీసేటట్టు తీసి ఆ లక్షల రూపాయల అప్పులో కూర్చి ఇక బతకడం ఎందుకు, సావడమే మేలని జీవితాలు నాశనం చేసేవాడు దయ్యం. నా ప్రియ సహోదరులారా, నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ వ్యాపారం బహుగా దీవించబడాలని కోరుకునేవాడు. నీవు మెట్టుకు ఎదిగి ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి గొప్పగా సంపాదించుకొని మంచి ఇల్లు కట్టుకొని సంతోష సమాధానాలతో వస్తు వాహన ఉపకరణాలు కలిగి నువ్వు విలువగా బ్రతకాలని కోరుకునేవాడు నేను ప్రకటించే దేవుడు. కానీ సాతాను ఎవరో తెలుసా? నువ్వు ఉన్న స్థితిలో నుంచి పడిపోయి అన్నీ పోగొట్టుకొని బికారిగా మారి నీ జీవితంలో అవమానం తట్టుకోలేక ఈ లోకాన్నే వదిలిపెట్టేటట్టుగా నిన్ను నాశనం చేయాలని కోరుకునేవాడు దయ్యం. ఒకవేళ నా ప్రియ సహోదరి, సహోదరుడా, వ్యాపారం నష్టపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నా, పిల్లలు చెడిపోయిన పరిస్థితిలో దిగులుతో నువ్వు ఉన్నా, తాగుడికి అలవాటైపోయి మరి అవయవాలు చెడిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నా, దయ్యము ఎన్ని రకాలుగా నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరణానికి దగ్గరలో ఉన్న పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా ఈరోజు రాత్రి ప్రేమ గల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ఆయన నీ దేవుడు, నీ తండ్రి. నువ్వు నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎక్కడ ఉన్నావో అక్కడే, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఈరోజు రాత్రి ఒక్క మాట అడుగు యేసయ్యని. యేసయ్యా, నీవు నిజమైన దేవుడు అని నేను నమ్మాలంటే ఇదిగో నా ఇంట్లో ఉన్న ఈ దయ్యపు చేష్టాల్ని పారదోలి నన్ను వెలిగిస్తే, నా జీవితాన్ని బాగు చేస్తే, నా పిల్లల్ని బాగు చేస్తే, నా భర్తని మారిస్తే, నా జీవితంలో ఈ స్థితిగతులు మార్చగలిగితే నీవు నిజ దేవుడిగా నేను నమ్ముకుంటానని ఒక్క మాట చెప్పు. ఎక్కడున్నా నీ మనస్సులో అనుకో చాలు బిడ్డ. ఈరోజు రాత్రే గొప్ప అద్భుతాలు చూస్తావు యేసు నామములో. ఈరోజు రాత్రే గొప్ప విడుదల చూస్తావు యేసు నామములో. చెడిపోయిన నీ భర్త మంచివాడిగా మారడం నీ కళ్ళతో చూస్తావు యేసు నామములో. పడిపోయిన నీ వ్యాపారం మహావృద్ధిలోనికి రావడం చూస్తావు యేసు నామములో. ఇవన్నీ జరగాలంటే దయ్యం మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. దయ్యాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే దయ్యాలను పారదోలగలిగిన దేవుడు మనకు కావాలి. ఆయనే నిన్ను నన్ను తల్లి గర్భంలో సృష్టించిన సృష్టికర్త అయిన యేసు అనే దేవుడు. ఈ లోకాన్ని ప్రేమిస్తున్న యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన నీ తండ్రి. నీ ఇంట్లో ఏ దయ్యాలు ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు కృంగిపోవడం ఇష్టం లేదు. నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు. నువ్వు నాశనం అయిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. దయ్యాల చేత పీడించబడి నాశనం అయిపోయే పరిస్థితిలో ఉన్న నిన్ను కూడా ఈరోజు రాత్రి ఆయన లేవనెత్తాలని ప్రేమ కలిగి, ఓ ఎల్లాయిపాలెం కాలనీ వాసులారా, ఓ ఎల్లాయిపాలెం ప్రజలారా, మీరు దీవించబడాలని ఆశ కలిగిన పరలోక ప్రేమ గల తండ్రి ఈ మొదటి రాత్రి మీతో మాట్లాడాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమని మీ మీద ఎలా చూపించాలనుకుంటాడంటే మీ రోగాలు స్వస్థపరచడం ద్వారా, మీ వ్యాధులు స్వస్థపరచడం ద్వారా ఆయన ప్రేమని మీ మీద రుజువుపరుచుకోవాలని కోరుకుంటున్నాడు. మీ వేదనలు ఎన్నైనా, ఏ రకపు బాధల్లో వేదనలో నువ్వు కురుకుపోయి ఉన్నా, ప్రతి వేదన నుంచి, ప్రతి బాధ నుంచి నిన్ను తప్పించాలని ఆశపడుతున్న దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది, ఎన్ని రకాల దయ్యాచేత నువ్వు పట్టబడి నాశనమైపోయే పరిస్థితుల్లో నువ్వు చేరిపోయినా ఒక్కసారి నువ్వు ఉన్న స్థితిలోనే యేసు వైపు చూచి ఒక్క మాట అడగగలిగితే, తండ్రి నువ్వు నిజ దేవుడు అని నమ్మునట్లుగా నీ ప్రేమను నాపై చూపు,
పడిపోయిన స్థితిలో, జారిపోయిన స్థితిలో, నాశనం అయిపోయే పరిస్థితిలో నేను ఉన్నానయ్యా పాస్టర్ గారు చెప్పినట్లుగా, ఒక్కసారి నన్ను కరుణించి నా జీవితాన్ని మార్చగలిగితే నీవే నిజదేవుడు, నేను నమ్ముకుంటాను, నేను ఒప్పుకుంటాను, నీ వైపుకు వస్తానని ఒక్క మాట చెప్పగలిగితే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న నా ప్రభువైన యేసయ్య ఈ రోజు రాత్రి నిన్ను తాకుతాడు యేసునామంలో. నీ దగ్గరకే వస్తాడు యేసునామంలో. ఆయన నీ ఇంటికి వస్తాడు, నిన్ను కలలో పలకరిస్తాడు, ఆయన నిన్ను తాకుతాడు, ముడతాడు, నీ ఇంట్లో ఉన్న దయ్యాలు పారదాలి, నీకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ భూమి మీదే నీకు పరలోకాన్ని చూపిస్తాడు యేసునామంలో. ఈ భూమి మీద నువ్వు ఆరోగ్యంగా బ్రతకడం కళ్ళతో చూస్తావు యేసునామంలో. ఈ భూమి మీద నీ వ్యాపారం బాగుపడడం కళ్ళతో చూస్తావు యేసునామంలో. లక్షల రూపాయల అప్పులు కూడా తీరిపోయి ఒకరికి పెట్టగలిగే స్థితిలోకి మళ్ళా నువ్వు లేవడం నీ కళ్ళతో చూస్తావు. అది నీకు చేయగలిగింది ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న మన ప్రేమగల తండ్రి, ఆ దేవుడు మాత్రమే నీకు నాకు సహాయం చేస్తాడని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ నేను ముగించబోతున్నాను. ఇక 2-3 నిమిషాలు నేను ముగిస్తాను ప్రియులారా, 2-3 నిమిషాలు నేను ముగిస్తాను. ఈ లోకాన్ని ప్రేమించిన నా ప్రభువుని యేసయ్య ఎన్నో రోగాలు స్వస్థపరిచాడు. ఏమండి, బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ మనకు బైబిల్లో కనబడుద్ది. 12 సంవత్సరాలుగా బ్లీడింగ్తో బాధపడుతుంది. స్త్రీలారా, ఆ రక్తస్రావ రోగం వచ్చినప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుందో స్త్రీలకే తెలుసు. ఎంతో రక్తాన్ని కోల్పోతారు, శరీరం నిస్సత్వం అయిపోద్ది, ఆరోగ్యం ఉండదు, బహువేదన, తిండి సహించకపోతే నానాటి కృషించిపోతారు. అది 1 సంవత్సరం ఉంటేనే బహుభయంకరంగా విసిగిపోయి మరణానికి దగ్గరకు వెళ్ళిపోతారు ప్రియులారా. ఆ స్త్రీ అయితే 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధి అనిపిస్తుంది. ఆమెకున్న ధనమంతా తీసుకెళ్ళి రకరకాల వైద్యులకు చూపించి, డాక్టర్లకు చూపించి ఖర్చు పెట్టింది. ఎన్ని హాస్పిటల్కి తిరిగినా, ఎంతమంది డాక్టర్లు చూపించినా ఆ రోజుల్లో ఉన్న డాక్టర్లు తమ వైద్యం చేత ఆమెను స్వస్థపరచలేకపోయారు. నా ప్రియ సహోదరుడా, ఆ 12 సంవత్సరాల వ్యాధి కలిగిన స్త్రీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆరోగ్యము పొందనట్లుగా ఈరోజు నువ్వు కూడా ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టినా నీకు కూడా ఆరోగ్యము రాకుండా అదే రోగములో కృషించి కుళ్ళి 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 ఏడుస్తూ ఉన్నట్లయితే ఈరోజు రాత్రి నువ్వు కూడా ఈ వాక్యం వినాలండి, మీరు కూడా ఈ వాక్యం వినాలండి. ఆమె అన్ని ప్రయత్నాలు చేసింది, తన ధనమంతా, డబ్బంతా ఖర్చు పెట్టేసింది. ఇక రక్తస్రావ రోగం పూర్తిగా తగ్గలేదు, అసలు బాగోలేదు, ఇంకా ఎక్కువైపోయింది. ఇక మరణమే, ఇక చావే లాస్ట్ అనుకుంది. ఇక మరణం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ టైంలో ఈరోజు రాత్రి మీకు యేసు ప్రభువును గూర్చి వింటున్నట్లుగా, మీకు యేసయ్యను గూర్చిన వార్త చేరినట్లుగా ఆ రోజున ఆమెకు కూడా నజరేయుడైన యేసయ్యను గూర్చి వినింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ఈ మాటలు నా ప్రియులారా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంతమంది డాక్టర్లని కలిసినా ఆ 12 సంవత్సరాలుగా తగ్గని ఆ వ్యాధి, ఆ బ్లీడింగ్, మరణానికి చేరువలో ఉన్న ఆ తల్లికి ఒకరోజు యేసును గూర్చిన సమాచారం చేరింది. ఇదిగో నజరేయుడైన యేసు అనే ఒక ఆయన గుడ్డి వాళ్ళకి చూపునిస్తున్నాడు, కుంటి వారికి నడకనిస్తున్నాడు, మూగవారిని మాట్లాడిస్తున్నాడు, చెవిటి వారికి వినికిడిస్తున్నాడు, కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నాడు, దయ్యాలను పారదోలుతున్నాడు, చనిపోయిన వారిని కూడా సమాధిలో నుంచి లేపుతున్నాడు. ఆయన శక్తిగల దేవుడని అందరూ అనుకుంటున్నారు. ఇదిగో ఆయన దగ్గరకు నువ్వు వెళితే నీకు కూడా మేలు కలగవచ్చని చెప్పారు ఎవరో. యేసయ్యను గూర్చి వినింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లులారా, అక్కలారా, ఈరోజు రాత్రి మీకు కూడా యేసయ్యను గురించి వినబడిందమ్మా. ఈరోజు మీకు కూడా యేసయ్యను గురించి వినబడింది. కొందరు ఏమనుకుంటారంటే మాకొద్దండి, మాకు అవసరం లేదు అనుకుంటారు. పిల్లరా, అవసరం లేదు అనుకున్న వాళ్ళ గురించి ఇక నేనేం మాట్లాడలేను. కానీ ఒకవేళ ఆమె ఏమనుకుందో తెలుసా, యేసయ్యను గురించి సమాచారం తెలియగానే ఆమె ఏమనుకుందో తెలుసా, ఇప్పుడే నేను లేచి యేసు వద్దకు వెళతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే నేను లేచి యేసు వద్దకు వెళతాను. వెళ్ళి నా బాధ అంతా ఆయనతో చెప్పుకోవాలంటే అందరి మధ్యలో నా రోగం గురించి చెబితే అది అవమానం కదా. కాబట్టి గుడ్డి వాళ్ళకి చూపునిచ్చిన దేవుడు, కుంటి వాళ్ళకి నడకనిచ్చిన దేవుడు, చచ్చిపోయిన వాళ్ళను కూడా లేపుతున్న ఆ దేవుడితో నా బాధ ఏం చెప్పుకోబల్లే. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వెనక నిలబడి ఆయన వేసుకున్న వస్త్రం, అంగి, వస్త్రపు చెంగు పుట్టుకుంటా చాలు. ఆయన బట్టల్లో ఒక పక్కం ఒక అంచును ముట్టుకుంటా. ఎప్పుడైతే ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటానో అంత శక్తిగల ఆ దేవుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే నాకు కూడా బాగైపోద్ది అని నమ్మింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్తా హల్లెలూయా.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి మీకు యేసయ్యను గురించి సమాచారం అందింది. అదిగో 12 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తురాలైన రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీలాగా మీరు కూడా యేసయ్యను చూడాలని నిర్ణయించుకుంటే ఎంత బాగుంటుంది. యేసయ్య ఎవరో ఆయన దగ్గర వెళ్ళి చూద్దాం, ఆయనతో నా బాధ చెప్పుకుందామని మీకు అనిపిస్తే ఎంత సంతోషం. ఒకవేళ ఈ మాటలు మీకు అర్థం కాకపోతే, నాకు వద్దు అనుకుంటే, ప్రియులారా నేను చెప్తున్నాను, మీ బాధలు, మీ కష్టాలు, మీ కన్నీళ్లు ఈ భూమి మీద తీర్చి ఇక్కడే మీకు పరలోకాన్ని, స్వర్గాన్ని, ఆనందాన్ని, క్షేమాన్ని ఇవ్వగలిగిన ఇంకొక అడ్రస్ లేదని ధైర్యంగా నేను ప్రకటిస్తున్నాను బిడ్డలారా. ఇదిగో మనల్ని సృష్టించిన సృష్టికర్తే నీ తల రాత మార్చగలవాడు. ఈయన ఒక్కడే నీ బ్రతుకును మార్చి నీకు క్షేమాన్ని ప్రసాదిస్తాడు. ఇంకొక అడ్రస్ లేదండి. మనుషులు ఎవ్వరు నమ్మదగిన వాళ్ళు కాదు, ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. డబ్బులు ఉన్నప్పుడే నిన్ను ప్రేమిస్తారు, ఆస్తి పోతే ఒక్కరు కూడా నీ వైపు చూడరు. నీ ఆస్తిని, డబ్బుని ఏమాత్రం చూడకుండా నిన్ను తండ్రి వలె ప్రేమించి నిన్ను లేవనెత్తగలిగిన ఒకే ఒక్క చిరునామా నజరేయుడైన యేసు. ఆమెలాగా, ఆ రక్తస్రావ రోగపు స్త్రీలాగా నేను యేసు దగ్గరికి వెళతానన్న తీర్మానం ఈ రాత్రి చేసుకొని ఆమె యేసయ్య దగ్గరకు రావడం మాత్రమే కాకుండా ఆమె హృదయంలో ఏమి నమ్మిందో తెలుసా? ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే నేను స్వస్థపరచబడిపోతాను, నాకు బాగైపోద్ది, నేను బాగుపరచబడతానని నమ్మింది. ఈరోజు రాత్రి నువ్వు కూడా నమ్మాలయ్యా. ఈరోజు రాత్రి నువ్వు కూడా నమ్ము చెల్లిలా. నీ పరిస్థితులు ఏవైనా, నీ రోగాలు, నీ బాధలు, వ్యాధులు, వేదనలు ఎన్ని రకాలుగా నువ్వు హింసించబడుతున్నా, అదిగో యేసు వైపు చూస్తే అన్ని అద్భుతాలు చేసిన దేవుడు నాకెందుకు చేయడు, ఆయన నాకు కూడా చేస్తాడు అన్న ఒక చిన్న నమ్మకం నీ గుండెల్లో కలిగితే, రేపు రాత్రి మరలా మేము వచ్చేలోపు నీ జీవితం విప్లవాత్మకంగా మార్చబడి కొత్త వెలుగును చూస్తావు యేసు నామములో. ఈరోజు రాత్రే గొప్ప అద్భుతం చూస్తావు యేసు నామములో బిడ్డ. నువ్వు నమ్మితే చాలు, నమ్మితే చాలు. ఆయన నాకు చేస్తాడని ఆమె నమ్మింది. నమ్మడమే తడువుగా పరుగున వెళ్ళిపోయి ఆ వందలాది మంది, వేలాది మంది ఆయన చుట్టూ గుమ్ముకుడు ఉంటే వెనక్కి వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆమె నమ్మి యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు పట్టుకుందో, ఆ వస్త్రము ద్వారా యేసయ్యలో ఉన్న శక్తి ఆమె శరీరంలోకి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం. కరెంటు షాక్ కొట్టినట్లుగా ఆ వస్త్రంలోంచి శక్తి ఆమెలోకి వెళ్ళిపోతే అప్పటి వరకు నీళ్లు ప్రవహిస్తున్నట్లుగా ప్రవహిస్తున్న రక్తధార ఆగిపోయిందని రాయబడింది బైబిల్లో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె రక్తధార కట్టెను అని రాయబడింది బైబిల్లో. ఎప్పుడైతే యేసయ్య చెంగు తాకిందో వెంటనే ఆమెకు స్వస్థ చేసింది. 12 సంవత్సరాలుగా ఏ డాక్టర్లు, ఏ మందులు బాగు చేయలేని ఆ భయంకరమైన జబ్బు యేసయ్య వస్త్రపు చెంగు తాకగానే ఆగిపోయింది సహోదరులారా. అందుకే ధైర్యంగా చెప్తున్నాను, ఎట్టి జబ్బు అయినా, ఎట్టి వ్యాధైనా డాక్టర్లు చేతులెత్తేసి మా వల్ల కాదని చెప్పినా, నిన్ను ప్రేమిస్తున్న పరలోకపు తండ్రికి అది అసాధ్యమైంది కానే కాదు. ఈరోజు రాత్రి నువ్వు నమ్మి ప్రభు దగ్గర రాగలిగితే, ఈరోజు రాత్రి నమ్మి నువ్వు ప్రభువును వెంబడించగలిగితే, ఆమెలాగా వచ్చి నువ్వు యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకుంటే, ఈరోజు రాత్రి నువ్వు స్వస్థపరచబడి గొప్ప ఆనందాన్ని నీ కళ్ళతో చూస్తావు యేసు నామములో. ఆమెతో యేసయ్య ఏం చెప్తారు తెలుసా? అమ్మా, 12 సంవత్సరాలు విసిగిపోయావా, ఏడ్చుతున్నావా, బాధపడుతున్నావా? ఇప్పుడు తగ్గిపోయిందా? తగ్గిపోయిందయ్యా. నీ వస్త్రపు చెంగు తాకగానే ఆగిపోయిందయ్యా. అయ్యా, నా వ్యాధి బాగైపోయిందయ్యా. యేసయ్య చెప్తున్నాడు, సమాధానంగా వెళ్ళమ్మా, సమాధానంగా వెళ్ళు, ఆరోగ్యంగా వెళ్ళు, ఆనందంగా వెళ్ళు. బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న నా ప్రేమ నీకు ఎలా చూపించానంటే, నీ వ్యాధిని స్వస్థపరిచి నేను చూపించాను. ఇక మీద జాగ్రత్తగా ఉండని ఆ తల్లిని స్వస్థపరిచి ఆనందంతో పంపించాడు. ఎప్పుడైతే 12 సంవత్సరాలుగా ఎవ్వరూ బాగు చేయలేని ఆ జబ్బు యేసయ్య స్వస్థపరిచాడో, ఆ రోజు నుంచి యేసే దేవుడిని ప్రకటిస్తా జీవితాంతం బ్రతికింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ దేవుడైతే ఏంటండి రోగాలు బాగు చేసే దేవుడు కావాలి మనకి. ఏ దేవుడైతే ఏమీ మన జీవితాలు, బ్రతుకులు బాగు చేసే దేవుడు కావాలి. దయ్యాలు పారదోలి ఆరోగ్య క్షేమాలు ఇచ్చే దేవుడు కావాలి. ఒకవేళ ఆ సంతోషం, ఆ ఆరోగ్యం, ఆ స్వస్థత ఈరోజు రాత్రే నీకు కావాలనుకుంటే, అదిగో ఈ సుదూర ప్రాంతం నుంచి నీకు చెవుల్లో పడుతున్నటువంటి యేసు అనే పేరు ఒక్కసారి నీ మనసులో తలుచుకొని, అయ్యా, నా వ్యాధి, నా బాధ, నా వేదన, నా రోగం, నా జబ్బు అన్నీ తెలుసు నీకు, నన్ను లేపుతావా అని ఒక్క మాట అడుగు. ఈరోజు రాత్రి నిన్ను దర్శించకపోతే, ఆయన ప్రేమగల దేవుడు ఆ ప్రేమను నీ మీద వ్యక్తపరచకపోతే, నేను ధైర్యంగా చెప్తున్నాను, నిన్ను మరిచిపోడు, నీ విడవడు, నీ మాటకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు రాత్రి మీ కుటుంబాలన్నీ యేసు నామములో ఆశీర్వదించబడును గాక.
ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు దీవించబడును గాక. ఈ గ్రామంలో ఉన్న ప్రతి రోగము స్వస్థపరచబడును గాక. ఏడుస్తూ ఉన్న వాళ్ళు యేసు నామములో లేవనెత్తబడుదురు గాక. ఈ ప్రాంత ప్రజల దుఃఖములు కొట్టివేయబడును గాక. ఈ ప్రాంత ప్రజల రోగములు స్వస్థపరచబడును గాక. కన్నీటి నుండి, ఏడుపు నుండి, రోగముల నుండి యేసు నామములో లేవనెత్తబడుదురు గాక. మధ్యలోని అర్ధాంతరంగా చనిపోకుండా మంచి ఆరోగ్యం, ఆయుష్ కలిగి, క్షేమము కలిగి, అప్పులో నుంచి విడిపించబడి మనశ్శాంతి, నెమ్మదితో, సుఖముగా, సౌఖ్యముగా ఈ ప్రాంత ప్రజలు బ్రతుకుదురుగాక. ఇది జరగాలంటే రావాలి యేసు పాదాల దగ్గరికి. ఆ ప్రజల, ఈ బిడ్డల మనసులు మారునట్లుగా, ఈ బిడ్డలు భూమి మీదే పరలోకం అనుభవించినట్లుగా, యేసుక్రీస్తుని ఎరుగునట్లు వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేసి మాటలు ముగిద్దాం. దేవుడి మాటలు మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సలోమక్క ప్రార్థన చేస్తుంది. గ్రామ